అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నుడు మాస్టారు. ఈరోజు ఈ యొక్క తరగతిలో 2025 కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మనం చెప్పుకుంటున్నాం. ఇప్పటికే మీకు జీకే మీద, కరెంట్ అఫైర్స్ మీద కొన్ని వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఫాలో అవ్వండి. ఎందుకనంటే ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ని మాత్రమే నేను మీకు బోధిస్తున్నాను. ఓకే, చూడండి, ఇక్కడ డిఎస్సి ఆల్ ఎస్ఎస్ అండ్ ఎస్జిటిస్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. మొదటి ప్రశ్న చూడండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? 1 కేకే నారాయణ్, 2 ఆర్కే నారాయణ్, 3 డాక్టర్ వి నారాయణ్, 4 డాక్టర్ ఎస్పి నారాయణ్. పక్కాగా మీరు దీని మీద, ఆ పేరు మీద పూర్తిగా అవగాహన కలిగి ఉంటేనే పెట్టగలరు. కాబట్టి ఇక్కడ చూడండి, కేకే నారాయణ్, ఆర్కే నారాయణ్, డాక్టర్ వి నారాయణ్, డాక్టర్ ఎస్పి నారాయణ్. కాబట్టి రైట్ ఆన్సర్ మీకు తెలిస్తే పెట్టండి. ఓకేనా? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే 2025లో ద రైట్ ఆన్సర్ 3 డాక్టర్ వి నారాయణ్. రైట్ ఆన్సర్ డాక్టర్ వి నారాయణ్. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడని అడిగితే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈయనకంటే ముందు ఇస్రో చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి సోమనాథన్ గారు. ఆయన యొక్క స్థానంలో ఇస్రో నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి డాక్టర్ వి నారాయణ్. ఇక్కడ మనకి ఇంకొక మాట మీకు చెప్తున్నాను. ఇస్రో, డిఎస్సి లాంటి పరీక్షల్లో అబ్రివేషన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇస్రో అంటే మరి మీనింగ్ చెప్పమన్నప్పుడు ఐఎస్ఆర్ఓ. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. చూడండి, ఇస్రో అంటే ఐ అంటే ఇండియన్, ఎస్ అంటే స్పేస్, ఆర్ అంటే రీసెర్చ్, ఓ అంటే ఆర్గనైజేషన్. కాబట్టి ఇస్రో అంటే ఈ యొక్క అబ్రివేషన్ కూడా నేర్చుకోండి. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ప్రతిపాదిత గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏమని నామకరణం చేసింది? ఈ మధ్యకాలంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ప్రతిపాదిత గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏమని పేరు పెట్టింది, ఏమని నామకరణం చేసింది? దేనికి? గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకి ఏపీ ప్రభుత్వం ఏమని నామకరణం చేసింది? 1 తెలుగు తల్లికి వందనం, 2 తెలుగు తల్లికి జలహారతి, 3 తెలుగు తల్లికి జల కిరీటం, 4 తెలుగు తల్లికి జల సమర్పణం. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఏంటి సార్, గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకి ఏమని నామకరణం చేసిందంటే చెప్పగలరా? ద రైట్ ఆన్సర్ తెలుగు తల్లికి జలహారతి. రైట్ ఆన్సర్. రెండోది రైట్ ఆన్సర్. ఏంటి సార్, తెలుగు తల్లికి జలహారతి అనేటువంటి పేరుని ప్రతిపాదించడం జరిగింది. తర్వాత చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీకు నేను తెలియచేస్తున్నాను. చూడండి, ఇది గ్యారంటీగా మరి డిఎస్సిలో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2024కి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2024కు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. 1 అభ్యుదయ రచయితల సంఘం అరసం అంటాం. జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణకు 2024వ సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2 ఆయన రాసిన దీపిక అనే సాహిత్య విమర్శా సంపుటికి పురస్కారం అందజేయనున్నారు. 2025 మార్చి 8న ఆయనకి ఈ పురస్కారం అందజేయడం జరిగింది. 4 పెనుగొండ లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా నూజండ్ల మండలము చెరువు కొమ్ముపాలెంలో జన్మించారు. పెనుగొండ లక్ష్మీనారాయణ గారు
పల్నాడు జిల్లా నూజెండ్ల మండలము చెరువు కొమ్ముపాలెంలో జన్మించారు. ఈ 4 అంశాల్లో ఏమన్నాడు? సరైన అంశాలు ఇందులో ఎన్ని ఉన్నాయి దానిని మనం ఇక్కడ గమనించి గుర్తించాలి. చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఓకేనా? రైట్. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2024కి జాతీయ అధ్యక్షుడు అభ్యుదయ రచయితల సంఘము ఆయన పెనుగొండ లక్ష్మీనారాయణకి 2024 సంవత్సరానికి కానీ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇది రైటే, అందరికీ తెలిసిందే. మరి ఆయన రాసినటువంటి ఏ గ్రంథానికి ఆ యొక్క పురస్కారం లభించింది చూద్దాం. ఆయన రాసిన దీపిక అనే సాహిత్య విమర్శన సంపుటికి ఈ పురస్కారం అందజేయనున్నారట. అంటే దీపిక అనేటువంటి విమర్శన వ్యాసం అనే దానికి ఈ పురస్కారం లభించింది, అవునా కాదా అంటే దీపిక అనేటువంటి సాహిత్య విమర్శన సంపుటికి ఈ యొక్క పురస్కారం లభించింది. ఇది కూడా రైటే. 3, 2025 మార్చి 8న ఆయనకి ఈ పురస్కారం అందజేశారు. మొన్న ఈయనకి ఆ పురస్కారం లభించింది. ఇది రైటే. పెనుగొండ లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా నూజెండ్ల మండలము చెరువు కొమ్ముపాలెంలో జన్మించారు. కాబట్టి ఈ 4వ పాయింట్ కూడా రైటే. అంటే ఒక అంశాన్ని గురించి మనకు పూర్తిగా నేర్చుకోవాలి. రైట్ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు 4 ఎక్కడ ఉన్నదండి? సో ఈ 1, 2, 3, 4 రైట్ ఆన్సరు ఈ. రైట్. ఇప్పుడు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి ఈ దీపిక అనేటువంటి సాహిత్య విమర్శన ఆ గ్రంథం ఏదంటే ఇదిగో ఇది. కాబట్టి ఈ గ్రంథానికి ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించడం జరిగింది. ఈ గ్రంథమే మరి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి ఈ దీపిక అనేటువంటి గ్రంథము. ఓకేనండి. ఈ గ్రంథానికి ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2024కి లభించింది. ఇందులో చాలా ముఖ్యమైన అంశాలు అంటే మరి విమర్శన వ్యాసాలు, అలాగే గురజాడ సాహిత్యం మొదలుకొని మహాకవి జాషువా, అలాగే భావకవిత్వ నుండి అభ్యుదయ సాహిత్యం వరకు, అలాగే తెలంగాణ విమోచన పోరాట సాహిత్యము, ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘీభావం, ఇలాగ అనేకమైన అంశాలు దీంట్లో చాలా చాలా చక్కగా మరి జోడించడం జరిగింది. ఓకేనా? అందుకని ఈ గ్రంథానికి ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2024కి లభించింది. రైట్. అభ్యర్థులకి ఇలాగా కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని మీకు మరి నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటిని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి తెలియనటువంటి మీ యొక్క స్నేహితులు కూడా వీటిని ఫార్వర్డ్ చేస్తే ఎంతో కొంత వారికి డిఎస్సిలో మరి మేలు జరుగుతుంది. ఇతర పోటీ పరీక్ష అభ్యర్థులు కూడా ఇవి చాలా ఉపయోగము. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదములతో మీ చందాడ చిన్నోడు మాస్టారు.